నమస్కారం SS9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో కృష్ణా జలాలకు పూజలు చేసి హంద్రీనివా కాల్వకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్ 2022లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడి. కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్. కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతామని సీఎం వెల్లడి. వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిన వైనం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న పార్థసారథి బొప్పన భవకుమార్ వర్గీయులు వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆ పార్టీని వీడినట్లు పార్థసారథి వెల్లడి. మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం సీటు రాకపోవడంతో గుండె నొప్పితో మృతి చెందిన లక్కింశెట్టి పుల్లారావు భౌతిక కాయాన్ని సందర్శించిన ఉమాని నిలదీసిన టీడీపీ శ్రేణులు. మైలవరం ఎమ్మెల్యే వసంతకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు. దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. విపక్ష నేతలను తిట్టేవారికే వైసీపీలో టికెట్లు ఇస్తారన్న విమర్శ. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని వెల్లడి. కుప్పంలో సీఎం జగన్ కృష్ణా జలాలకు పూజలు చేసి బటన్ నొక్కి హంద్రీనివా కాలువ ద్వారా కుప్పానికి నీటిని విడుదల చేశారు. 2022లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు. కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతామని స్పష్టం చేశారు. 672 కిలోమీటర్ల దూరం నుంచి జలాలను తీసుకువచ్చామని, 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్ వివరించారు. 2022లో కుప్పంలో పర్యటించినప్పుడు కృష్ణా జలాలను తీసుకొస్తానని మాటిచ్చా. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. సోమవారం కుప్పంలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు. కృష్ణా జలాలకు పూజలు చేసి హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ కృష్ణా జలాలతో కుప్పం చెరువులని నింపుతామని చెప్పాము. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకువచ్చామని అన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేశామని జగన్ చెప్పారు. దీంతో 6300 ఎకరాలకు సాగునీరు అందుతుందని, 2 నియోజకవర్గాల్లో ప్రజలకు తాగునీరు అందుతుందని చెప్పారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ఇన్నేళ్లలో బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. సొంత నియోజకవర్గానికి ఉపయోగపడని చంద్రబాబు రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాడో ప్రజలు ఆలోచించాలని కోరారు. కుప్పంలో తాము గెలవకపోయినా మిమ్మల్ని ఏనాడు విమర్శించలేదని, మీరంతా నా వాళ్ళేనని గర్వంగా చెప్పుకుంటున్నానని జగన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి కుప్పం చేరుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కృష్ణా జలాలకు పూజలు చేశారు. బటన్ నొక్కి హంద్రీనివా కాలువ ద్వారా కుప్పానికి నీటిని విడుదల చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో కుప్పం, పలమనేరులోని 4.2 లక్షల జనాభాకు తాగునీరు అందనుందని అధికారులు తెలిపారు. ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనివా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం? 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడుతున్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నూజివీడులో అందరితో కలిసి వెళ్తూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తా అని సారథి ధీమా వ్యక్తం చేశారు. వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆ పార్టీని వీడినట్లు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలిపారు. చంద్రబాబు విజన్ భావితరాలకు ఎంతో అవసరమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైకాపాలో ఏమాత్రం ప్రాధాన్యత లేదని అన్నారు. బలహీన వర్గాలకు వైకాపాలో అన్ని అవమానాలే అని, ఎవరి పెత్తనంపైనో ఆధారపడాల్సి వస్తే ఆత్మాభిమానం మాత్రం చంపుకోమని అన్నారు. నూజివీడ్లో అందరితో కలిసి వెళ్తూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తానని తెలిపారు. పార్థసారథితో పాటు వైకాపా నేతలు బొప్పన భవకుమార్, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి చోటు దక్కింది. ఏలూరు జిల్లా నూజివీడు నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, కొల్లు రవీంద్ర, కొనకల్ల నారాయణ, వర్ల కుమార్, రాజా, బొడే ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం సీటు రాకపోవడంతో ఆందోళన చెంది గుండె నొప్పితో చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ నాయకుడు లక్కిం శెట్టి పుల్లారావు మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు మాజీ మంత్రి దేవినేని ఉమా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే వసంత కృష్ణపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణుల్ని శాంతపరుస్తూ ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని హితో పలికారు. మైలవరం మండలం చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ నేత లక్కిశెట్టి పుల్లారావుకు మాజీ మంత్రి దేవినేని ఉమా నివాళులర్పించారు. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పుల్లారావు భౌతిక కాయానికి నివాళులర్పించి మైలవరంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పుల్లారావు పార్టీ కోసం అనేక సేవలు అందించారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా దయచేసి భావోద్వేగాలకు గురి కావద్దని అన్నారు. బ్లూ మీడియా, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని హితో పలికారు. కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయటం వలన పుల్లారావు మానసిక ఆందోళనకి గురై మన మధ్య లేకుండా పోయారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా దయచేసి చేతులెత్తి దండం పెడతా ఉన్నారు. భావోద్వేగాలకు గురి కామాకండి. ఫేక్ ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ, అట్లాగే బ్లూ మీడియా ఛానల్స్లో కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారానికి చేయటం వల్ల గత 2 రోజులుగా మరి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర మరి వందలాది మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా ఆ చెట్టు కింద, బస్ ట్యాక్సీ స్టాండ్ దగ్గర, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఈ కార్యకర్తలు, నాయకులందరూ అక్కడ గుమ్ముకోవటం, ఈ మీడియా బ్లూ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం కానీ, సోషల్ మీడియాలో వస్తూ ఉన్న ఫేక్ ప్రచారం వల్ల ఇవాళ మానసిక ఆందోళనకు గురయ్యి ఇవాళ పుల్లారావు గారు మన మధ్య లేకుండా మరణం చెందడం జరిగింది. ఏపీ అభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ల నాయకత్వంలో తాను పనిచేస్తానని చెప్పారు. మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2-3 రోజుల్లో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగతమైన విభేదాలు ఏమీ లేవని అన్నారు. రాజకీయ పరంగానే పరిస్థితులు మా ఇద్దరి మధ్య మారాయని తెలిపారు. ఇప్పటివరకు పార్టీల పరంగా చెరోదారి అయినప్పటికీ ఇకపై ఇద్దరం కలిసి ఒకే పార్టీలో పనిచేయాల్సి ఉందని అన్నారు. మైలవరం అభ్యర్థిత్వంపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి మంచి జరుగుతుందని అన్నారు. పార్టీ విధానాల మేరకు అందరితో కలిసి పనిచేస్తానని అన్నారు. వారు పార్టీల ముఖ్య నేతల్ని నేటి నుంచి కలిసి వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తానని అన్నారు. అందరినీ కూడా త్వరలోనే కలుస్తానని అన్నారు. ఇప్పటివరకు తన భావ సారూప్యత నచ్చి తనతో కలిసి నడిచిన వైసీపీ ముఖ్య నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్ని తనతో కలిసి పనిచేయటానికి ఆహ్వానిస్తున్నట్లు కోరారు. నేటి నుండి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు తన పనితీరు నచ్చిన వైసీపీ నాయకులను కూడా 5 మండలాల్లో కలుస్తానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పరిపాలన సాగాలని అన్నారు. అభివృద్ధి పనులు జరగక గ్రామాల్లో మౌలిక వసతులు లేక సామాన్య ప్రజలు ఎన్నో అవస్థలకి గురవుతున్నారని తెలిపారు. ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చాలా మంది తల్లులు అడిగారని అన్నారు. ఇది ప్రతి గడపలో ఎదురైందని అన్నారు. పరిశ్రమలు లేక, సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతుందని అన్నారు. ఇది మరింత జటిలమైతే అందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ముందు చూపుతో ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా పేదల కుటుంబాలు సర్వతో ముఖాభివృద్ధి చెందే విధంగా పరిపాలన ఉండాలని అన్నారు. ఏపీ అభివృద్ధికి అగ్రనేతలు అంతా కృషి చేస్తారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని అన్నారు. మర్యాదపూర్వకంగా పెద్ద ఆయన సుధాకర్ రావు గారిని, అలాగే
లక్కిరెడ్డి హనుమరెడ్డి గారిని కలిసి వెళ్దామని చెప్పి మైలవరానికి వచ్చాను. పెద్ద ఆయన్ని సుధాకర్రావు గారిని కలిశాను. అట్లాగే వెళ్ళి హనుమరెడ్డి గారిని కలుస్తాను. ఈరోజు సాయంత్రం నుంచి మొదలెట్టి మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని, అట్లాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలవబోతా ఉన్నాను. వచ్చే 3 రోజులు అదే కార్యక్రమంగా పెట్టుకొని అందరూ కలుస్తాను. తర్వాత పార్టీ నిర్దేశించిన మేరకు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటారు. దాడులకి తెగబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెనాలి పట్టణ డీఎస్పీ రమేష్ తెలిపారు. పొన్నూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన దాడుల నేపథ్యంలో తెనాలి డీఎస్పీ రమేష్ మీడియాతో మాట్లాడారు. వడ్డిముక్కల గ్రామంలో జరిగిన చిన్న వివాదానికి పొన్నూరు పట్టణానికి చెందిన మైనార్టీ నాయకులు షేక్ నాజర్, మామూల మద్దతుదారులు తీవ్ర దాడులకు తెగబడ్డారని డీఎస్పీ తెలిపారు. విచారించి దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందస్తు చర్యగా పికెటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎవరిస్తే రిపోర్ట్ కంప్లైంట్ కడతా ఉంటే దానిలో ఉన్న ఎస్ఐ సిఐ పొన్నూరు పర్సనల్ దర్యాప్తులు చేయించి అందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుని అరెస్టులు చేస్తాం. పోలీసు వైఫల్యం లేదండి. పోలీసు వైఫల్యం వచ్చారు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాడుతున్నాడు, వాళ్ళకున్న ప్రీవియస్ రిజిస్టర్లో పోలీస్ స్టేషన్ గొడవపడ్డారు. ఇమీడియట్గా ఉన్న అవైలబుల్ స్టాఫ్తో స్థానిక టౌన్ సిఏ గారు, రూరల్ సిఏ గారు, తర్వాత రూరల్ ఎస్ఐ గారు కూడా వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తాం జరిగింది. మరి నేను సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ నుంచి నేను వస్తాను. తర్వాత మా తెనాలి ఇన్స్పెక్టర్ మొత్తం స్టాఫ్ కూడా మొబిలైజ్ చేసి మేము వచ్చి సరైన టైంలో సిచ్యువేషన్ మేము కంట్రోల్ చేసాం. నమస్తే అండి, నేను తెనాలి ఎస్టీపీ, నా పేరు రమేష్. ఈరోజు తెనాలి నా సబ్ డివిజన్ పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వట్టిగూరు అనే విలేజ్లో ఒక చిన్న డ్రైనేజ్ వాటర్ ఫ్లో విషయంలో చిన్న డిస్ప్యూట్ జరిగింది. మొన్న నాగభూషణ్ అనే వ్యక్తి డ్రైనేజ్ వాటర్ వస్తుంటే అది ఆపుతాం జరిగింది. ఆ డ్రైనేజ్ వాటర్ ఆపుతాంలో ఉన్న నాగూరు మీరా అనే ఆయన అబ్జెక్షన్ చేస్తాం జరిగింది. ఆయన కూడా వాటర్ ఈయన ఇంటి నుంచి వెళ్ళాలి, దాని మీద ఇద్దరు కూడా అక్కడ ఆల్టరేషన్ అయ్యి ఇద్దరు కూడా తోసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఈ రోజున నైట్ 9 PM పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో ఇద్దరు కూడా చిన్న డిస్ప్యూట్ కాబట్టి రాజీ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత అగైన్ ఈ నాగభూషణ అనే అతను మరి ఇట్లా ఇంటాక్సేషన్ మూడ్లో ఈ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా తిడతాం జరిగింది. తిడితే వీళ్ళంతా కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఫోన్ చేస్తే ఎస్ఐ గారు వెంటనే అక్కడ సీన్లోకి వెళ్ళారు. వాళ్ళందరినీ స్కాటర్ చేసి అక్కడ పికెట్ కూడా పోలీస్ పికెట్ కూడా పెట్టడం జరిగింది. పోలీస్ పికెట్ పెట్టి ఎస్ఐ గారు స్టేషన్కి వచ్చిన తర్వాత ఈ నాగూరు మీద ఎగనెస్ట్ భూషణ మీద రిపోర్ట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చారు. టీడీపీ సానుభూతి పరులపై కక్ష సాధింపు చర్యలు అమానుషమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామంలో టీడీపీ సానుభూతి పరులపై కక్ష సాధింపు చర్యలు అమానుషమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామంలో టీడీపీ సానుభూతి పరులు అనే నెపంతో ఇద్దరు గ్రామ వాలంటీర్లని విధుల నుంచి తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడమంటూ అదే పార్టీ సిద్ధాంతంగా చెప్పుకుంటూ ఇలాంటి నిజమైన చర్యలు చేయటం తగదని సాయిబాబా అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వైసీపీ కండవాలు కప్పి టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు అని ఆ పార్టీ నాయకులు చెప్పుకోవటం సిగ్గుచేటని అన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద అధికార పార్టీ జులుం ఎలా ఉంది అనేటటువంటిది కొన్ని సంఘటనల్ని, వాస్తవిక సందర్భాలని మీ దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు తెలియచేయాలనేది ఒకటి. రెండోది, అధికార పార్టీ వాళ్ళకి ఏ రకమైన నియమాలు, నిబంధనలు ఏమీ వర్తించవు అనేటటువంటి రీతిలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పరిపాలనకి సంబంధించినటువంటి కొన్ని విధానాల్ని ప్రశ్నించే నిమిత్తం ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్స్కి అలాగే మా తోటి కార్యకర్తలందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ, మొదటి తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించినటువంటి జాబితాలో వేమూరు నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నక్కా ఆనందబాబు గారిని మొదటి లిస్టులో ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆనందబాబు గారికి మా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము కొన్ని పోరుబాట కార్యక్రమాలను ఎంచుకుని కొన్ని సమస్యల మీద మేము ప్రజల దృష్టికి వెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంలో మరి మా పార్టీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉండి మా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనేటటువంటి నెపంతో అధికార పార్టీ వాళ్ళు చూపించినటువంటి జులుం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ జులుంకి ఈరోజు ఇబ్బంది పడుతూ మరి సమస్యలకి ఎదురెళ్లేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కొంతమంది బట్టిప్రోలు గ్రామంలో ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం నిడబ్రోలులో మాజీ ఎమ్మెల్యే చిట్టినేని వెంకట్రావు నివాసంలో వైసీపీ నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కిలారి వెంకట్రోసియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 సంవత్సరాల నుంచి 10 నెలల కాలంలో పొన్నూరు పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. 30 సంవత్సరాల కుట్రలు అహంకారంతో అభివృద్ధి జరగలేదని ధూళిపాలను ఉద్దేశించి అన్నారు. గెలిచేది మనమేనని సంబరాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు 5 సంవత్సరాలు కూడా ఏం చేయబోతావు చెప్తాను, తూచా తప్పకుండా 100% మళ్ళీ పాటిస్తా. నీలాగా అబద్ధాలు చెప్పడం ప్రజల ముందు ప్రజల్ని మోసం చేయను. నీలాగా నువ్వు ప్రజలు మోసం చేసావు, పాడి రైతులను మోసం చేసావు, నిన్ను నమ్ముకున్న నాయకులను మోసం చేసావు. సో ఇవన్నీ నేను మీ అందరూ చెప్తాను. ఏదైతే చిట్టినేని వెంకటరావు ఈ నియోజకవర్గంలో ఆయన మంచి చేశారో, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆద్యుడో, అదే లైన్లో నేను కూడా పనిచేస్తా ఉన్నా. ఆయన అడుగుజాడల్లో నేను పనిచేస్తా ఉన్నా. ఆయన అడుగుజాడల్లో మరింతగా పొన్నూరు పట్టణాన్ని అభివృద్ధి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. 80 సంవత్సరాలుగా బట్టిప్రోలు మండలం పరిసర ప్రాంతాలలోని అనేక గ్రామాలకు విద్యను అందిస్తూ ఉమ్మడి జిల్లాలోనే పేరుగాంచిన తమ్మన మల్లికార్జునరావు ఉన్నత పాఠశాల 80 వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పాఠశాల కరెస్పాండెంట్ పులికొండ మల్లికార్జునరావు పర్యవేక్షణలో ప్రధానోపాధ్యాయులు రామకోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాగర స్వాగతం పలుకుతూ నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 80 సంవత్సరాల నుంచి విద్యారంగంలో అనేక సేవలను అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఘనత విద్యారంగంలోనే కాకుండా క్రీడారంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ బండారు కుమారి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా చేశారు. ఈ మేరకు గ్రామ మండల పార్టీ అధ్యక్షులకు తమ రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యత లేదని, ప్రాధాన్యత లేని పార్టీలో తాను ఇమడలేనని తెలిపారు. ప్రజలకు అవసరమైన పనులు చేయించలేకపోయానని, మంత్రిగా పనిచేసిన డాక్టర్ మేరుక నాగార్జున గ్రామ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మేము బట్టిప్రోలు ఎక్స్-జెడ్పీటీసీగా ఉండి మన పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో 5 ఏళ్ల క్రితం చేరి పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించాము. మా పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించి
ఇచ్చాము. తర్వాత మాతో పాటు వచ్చిన వాళ్ళు కానీ మమ్మల్ని కానీ విస్మరించి పక్కన పెట్టి పార్టీకి పనిచేయని వాళ్ళు, నిస్వార్థంగా పనిచేయని వాళ్ళు అందరూ భుజాలను వేసుకొని మమ్మల్ని అడుగడుగున అవమానించడం జరిగింది. అట్లాగే మా గ్రామంలో మౌలిక వసతులు కల్పించమని కోరాము. అప్పుడు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి ఇక మౌలిక వసతులు కానీ గ్రామాభివృద్ధి కానీ మా అందరికీ హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోకుండా విస్మరించారు. మరి అట్లాగే మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు కానీ మా బీసీ సంగమం కానీ యువస్ కమ్యూనిటీలో కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని అప్పుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం కూడా విస్మరించి ఏ ఒక్క వాగ్దానం కానీ గ్రామాభివృద్ధిలో మౌలిక వసతులు కానీ ఏ ఒక్క పని చేయకుండా పార్టీలో కూడా మమ్మల్ని పక్కన పెట్టి విస్మరించి పార్టీకి పనిచేయని వాళ్ళందరినీ భుజాన్ని వేసుకొని మమ్మల్ని విస్మరించి అవమానపరచడం జరిగింది. ఈ కారణాల వల్ల మనస్తాపం జరిగింది. ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలో కృష్ణా జలాలకు పూజలు చేసి హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్ 2022లో కుప్పం పర్యటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు వెల్లడి. కుప్పం ప్రజలకు తాగునీరు అందిస్తామన్న జగన్. కృష్ణా జలాలతో కుప్పం చెరువులు నింపుతామని సీఎం వెల్లడి. వైకాపాకు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిన వైనం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న పార్థసారథి బొప్పన భవకుమార్ వర్గీయులు. వైకాపా విధానాలతో రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని గ్రహించి ఆ పార్టీని వీడినట్లు పార్థసారథి వెల్లడి. మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం సీటు రాకపోవడంతో గుండె నొప్పితో మృతి చెందిన లక్కింశెట్టి పుల్లారావు భౌతిక కాయాన్ని సందర్శించిన ఉమాని నిలదీసిన టీడీపీ శ్రేణులు. మైలవరం ఎమ్మెల్యే వసంతకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ శ్రేణులు. దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. విపక్ష నేతలను తిట్టేవారికే వైసీపీలో టికెట్లు ఇస్తారన్న విమర్శ. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.